ఒక సంచలనం రేపిన అంశం శ్రీవారి లడ్డు ప్రచారం. సో నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని, అందులో బీఫ్కి సంబంధించి వాడారని ఏవేవో వస్తున్నాయి. దానికి సంబంధించి వెలుగులోకి ఎన్డీటీబీ సిఏఎల్ఎఫ్ ల్యాబ్ నివేదిక కూడా వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏంటిది? అసలు ఇంత కోట్లాది మంది భక్తుల మనోభావాలతోటి ముడిపడిన అంశం ఎటువైపు వెళ్తుంది? వర్మ గారు, నిన్న మనం ఈ విషయం చర్చించాం. నిజానికి నేను కొంచెం భిన్నంగా మాట్లాడే కొంతమంది కంటే. నేను 2 ప్రశ్నలు వేశాను. మొదటిది, మీ దగ్గర ఇంత అధికారిక సమాచారం ఉంటే మీరు కేబినెట్ సమావేశంలో కానీ బ్రీఫింగ్లో కానీ చెప్పకుండా ఎన్డీఏ కూటమి సమావేశంలో చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ నివేదిక కూడా ఆనవ రమణారెడ్డి గారు, ఆ పార్టీ తెలుగుదేశం అధికార ప్రతినిధి, నేను ఆయన వేరే అంటలేదు, అది తెలుగుదేశం విడుదల చేస్తుంది, ఎన్డీఏ సమావేశంలో చెప్తారు, కానీ అధికారిక వేదిక మీద మంత్రి గారు చెప్పలేదు. మొదటిది. రెండోది, నిజంగా ఏదైనా జరిగింది అనుకుంటున్నాం తప్పు. చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన 4వ ముఖ్యమంత్రి దాన్ని సర్దుబాటు చేసి ముందు చక్కదిద్ది తర్వాత జనానికి చెప్తారా? ఏదో జరిగిపోయింది, ఇక్కడ ఏదో అపచారం జరిగిపోయింది, మనం అందరం నమ్మకంగా తిన్నటువంటిది కాస్త అది కళంకితం అయిపోయింది అనే ఒక భయము ఆందోళన భక్తుల్లో కలిగించే విధంగా చెప్తారా? ఇలా చెప్పి ఉండకూడదని నేను భావిస్తాను. నిజంగా తప్పు జరిగి ఉంటే దాన్ని అది చేయాలి. ఈ ప్రశ్న అలా ఉంచితే ఇవి అలాగే ఉన్నాయి. ఈ ప్రశ్నలు, ఈ నివేదికకు సంబంధించి 2-3 ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ వివాదం ఇప్పుడు రాలేదు. 2023 ఐ థింక్ నవంబర్, అక్టోబర్ అప్పటి పత్రికలు మీరు తిరగేయండి. కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ మెన్ ఫెడరేషన్ దగ్గర నుంచి నెయ్యి కొనలేము, ఎందుకంటే వాళ్ళు లీటర్కు వాళ్ళు 3 రూపాయల చొప్పున ఏదో రేటు పెంచారు, సిద్ధరామయ్య ప్రభుత్వం పెంచింది, అందుకని వీళ్ళు తీసుకోవడం లేదు అన్న పద్ధతిలో వీళ్ళు ఒక పిక్చర్ ఇచ్చారు. దాని మీద ముందు బీజేపీ దీని మీద స్టేట్మెంట్ ఇచ్చింది కర్ణాటకలో. అదిగో ఏమని అంటే, సిద్ధరామయ్య గవర్నమెంట్ ఈజ్ యాంటీ హిందూ గవర్నమెంట్ అని. యాంటీ హిందూ, ఇట్ స్టార్టెడ్ ఇన్ కర్ణాటక విత్ కాషాయ పార్టీ, నాట్ విత్ ఇది 2023లో. అయినప్పుడు సిద్ధరామయ్య కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ముఖ్యమంత్రిగా. మీరున్నప్పుడే ఈ పరిణామం సంభవించింది, తిరుపతికి లడ్డు ఇవ్వకపోవడం అన్నది బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంభవించింది, మీరు చేసి నన్ను అంటున్నారని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది పెద్ద దుమారం రేపింది కర్ణాటకలో. సో ఇది ఒక కొనసాగింపు. ఇది అయిన తర్వాత 50 ఏళ్ల నుంచి సరఫరా చేస్తున్న కేఎంఎఫ్ దగ్గర ఎందుకు తీసుకోలేదు అంటే, అప్పుడు ధర్మారెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, టాక్ లేటర్, కానీ ఆయన వివరణ ఇచ్చాడు. 20 ఏళ్ల నుంచి మటుకే కేఎంఎఫ్ నెయ్యి తీసుకుంటున్నాము, అది కూడా మొత్తం 60 సంస్థల్లో అది కూడా ఒక సంస్థగా మాత్రమే ఉంది. నేను చూశాను, యూపీలో హత్రాస్ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఆఖరికి విశాఖ డైరీ నుంచి కూడా వాళ్ళు నెయ్యి తీసుకుంటున్నారు. ఈ మొత్తం ఒక నందిని నెయ్యి మొత్తం కేఎంఎఫ్ అన్నది అది నిజం కాదు. ఇంకా మూడవది, వీటన్నింటినీ కొలబద్దలు. ఉదాహరణకు అందరికంటే ఎక్కువ బాధపడుతున్న వాళ్ళు తిరుమల తిరుపతి ఉద్యోగుల సంఘాల వాళ్ళు. అంటే మేము అహోరాత్రులు పనిచేసి ఆ పరిస్థితి పవిత్రతను పద్ధతులను కాపాడడానికి మేము ప్రయత్నం చేసి కృషి చేస్తుంటే, స్వామి సేవ చేస్తున్నాం అనుకుంటే, మీరు హఠాత్తుగా వచ్చి ఇక్కడ ఏదేదో జరిగిపోయింది, ఏదేదో కలిపేశారంటే మాకేమన్నా కొలబద్దలు, ప్రమాణాలు, పద్ధతులు లేవా? బాధ్యత లేదా? చాలామందికి భక్తి కూడా ఉంటుంది కదా, 199 మందికి. కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే, ఇలాంటి ప్రశ్నలన్నీ ఇక్కడ ఉత్పన్నమైనాయి. ఇంకా నిన్న విడుదల చేసిన నివేదిక చూస్తే, ఈ నివేదికలో ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఇలా మాట్లాడితే చాలామంది సహించలేరు, కానీ ఇది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ శాంపిల్ ఇచ్చారు. ఉదాహరణకు ఇప్పుడు మీరు చూడండి, ఎన్డీపీ వాళ్ళ నివేదిక ఇది, వాళ్ళే పంపించారు. దీంట్లో ఏముంది? శాంపిల్ రిసీవ్డ్ డేట్ 9/7/2024, అనాలిసిస్ కంప్లీషన్ డేట్ 13/7/24. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నెల ఉండాలి కదా అప్పటికి, జూన్లో. అంటే కాదు సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చెప్తున్నా, వాళ్ళ మీద వాళ్ళు ఎందుకు పంపించుకుంటారు? వాళ్ళు దీనికి అనుమానం వచ్చి పంపించిందేమో కదా. కావచ్చు, కానీ శాంపిల్ ఆ పదార్థం అయితే మీరు అప్పుడే తీసుకున్నారు కదా. కాదు, మేము పలానా తేదీన దీన్ని తీసుకున్నామని సాక్ష్యాలు చూపించవచ్చు. చూపిస్తే అప్పుడు చర్చ ఇంకోవైపు తిరుగుతుంది. అంటే దాన్ని పంపించడం జూలైలో పంపినా, మేము తీసుకోవడం అడుగు అధికారంలోకి వచ్చిన 2వ రోజే తీసుకున్నాము, ఇదిగో మేము శాంపుల్ తీసుకుంటున్న దృశ్యం
అని అంతే కదా. ఒకసారి చర్చ వివాదం పైగా మీరు అన్నట్టు కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడింది అయినప్పుడు మీరు ఆ జాగ్రత్త తీసుకొని ఉండాలి కదా. ఇంకొకటేమో దీని మీద నిన్న తెలుగుదేశాన్ని బాగా బలపరిచే ఒక పత్రిక తాలూకు సోషల్ మీడియాలో నేను ఈ వార్త చూసి మనం పొద్దున్నే చర్చించాం కదా అని వాళ్ళు పెట్టిన దాన్ని నేను డౌన్లోడ్ చేసిన తర్వాత చూస్తే ఆ సంఖ్య ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ అని ఉంది దాని మీద. ఇది చూడండి, ఇది నేను ఆ ఛానల్లోంచి డౌన్లోడ్ చేశాను. ఏమి ఈ ఛానల్ అంటే ఐ మీన్ వెబ్సైట్ చేశాను అనడానికి నిదర్శనంగా ఇదిగో నా కంప్యూటర్ మొత్తం బొమ్మ కూడా నేను తీశాను. ఓకే, ఇదేదో ఊరికే కదా కంప్యూటర్లో నేను నిక్షిప్తం చేసిన వ్యవహారం. దాని మీద ఉన్న నెంబరు ఏముంది అంటే ఎనెక్యూర్ 1 అని ఉంది, ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ 23655 అని ఉంది. ఉదయాన్నే నా తెలుగుదేశం మిత్రుడు ఒక ఆయన నివేదిక మొత్తం నాకు పంపించాడు. నిన్న రాత్రి చర్చ అయింది. ఎందుకు చర్చ అయింది అంటే వైసీపీ వాళ్ళ ఛానల్లో ఈ రెండింటికి తేడా ఉంది, అక్కడ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ అని వాళ్ళు చూపించారు. నేను ఉదయం చూసేసరికి అది లేదు అక్కడ. ఏది నేను ఏ వెబ్సైట్, ఏ పేపర్ వెబ్సైట్ నుంచి లేదా ఛానల్ వెబ్సైట్ నుంచి దీన్ని తీశానో వాళ్ళు అది మొత్తం తీసేశారు. ఓకే, కానీ వీళ్ళు తెలుగుదేశం మిత్రుడు పెట్టిన దాంట్లో నెంబర్ సరిపోతుంది. మళ్ళీ ఇది సేమ్ ల్యాబ్ ఆ నెంబరు ఈ నెంబరు ఒకటే ఉన్నట్టుగా ఉంది, కానీ చిన్న తేడా ఉంది. ఇంట్రెస్టింగ్ కాబట్టి చెప్తున్నాను. ఏంటా తేడా అంటే దాంట్లో 86 ఉంటే దీంట్లో 87 ఉంది. సమ్ వాల్యూ అంటే ఒకటి, దాంట్లో 106 ఉంటే దీంట్లో 107 ఉంది. ఓకే, అంటే సమ్వేర్ సమ్ గ్యాప్ ఇస్ దే. నేను ఎవరి మీద ఆరోపణ లేదా కావాలని చేశారని నేను చెప్పట్లేదు, కానీ ఈ రిపోర్ట్స్ వీటన్నిటిలో ఒక గ్యాప్ ఉంది. ఎంటైర్ మీడియా రాత్రి నేను టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, మనీ కంట్రోల్, బిజినెస్ స్టాండర్డ్ అన్నీ చూసా. ప్రతి వాళ్ళు కూడా డైరెక్ట్గా దాని నుంచి వచ్చింది ఎన్డీబీ, నేషనల్ డైరీ డెవలప్, ఎన్డీడీబీ అని వాళ్ళు చెప్పకుండా ది రిపోర్ట్ రిలీజ్డ్ బై తెలుగుదేశం పార్టీ, ద పర్పోర్టెడ్ రిపోర్ట్ అని ఇలా వాళ్ళు తాము మీరైనా అంతే కదా, రవి గారు చెప్పినట్టుగానే మీరు అంటారు, మీరే చెప్పాతే మీరు వేరే విషయం చెప్తారు. కాబట్టి ఎవరు ఓన్ చేసుకోలేదు దీన్ని, తెలుగుదేశం ఉందనే ఇప్పటికీ అంటున్నారు. ఇప్పుడు నా ఉద్దేశంలో 2-3 జరగాలి. ఆ ల్యాబ్ వాళ్ళు ఘటనపై సాయంత్రంలోగా సమగ్ర వివరాలతో చంద్రబాబు నాయుడు గారటండి నివేదిక ఇవ్వాలని టీటీడీ కూడా చంద్రబాబు ఆదేశం అట. ఈరోజు మంత్రులతో సమావేశం జరుపుతున్నారు కూడా ఆయన. నేను అది కూడా చెప్తున్నాను. ఇది అంతా కూడా బండి ముందు గుర్రం వెనకలాగుంది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ముందు చేసి తర్వాత చెప్పుంటే అసలు ఈ గందరగోళం మనం ఇవన్నీ మాట్లాడుకునే అవసరం వచ్చి ఉండేవి కాదు. ఈ తేదీల తేడా మీకు చెప్పాను. ఈవో కూడా చెప్పడానికి నిరాకరించారు నిన్న కూడా. అసలు ఇది ఈవో గారు ఎందుకు విడుదల చేయలేదు? ఓకే, పంపింది తిరుమల తిరుపతి బోర్డు అయినప్పుడు, వచ్చింది తిరుమల తిరుపతి బోర్డుకి అయినప్పుడు ఈవో గారు ముఖ్యమంత్రి గారికి అధికారికంగానే దీన్ని ఇవ్వచ్చు, ముఖ్యమంత్రి చెప్తే బయట విడుదల చేయొచ్చు. అంటే లీక్ చేయమని ఇప్పుడు ఇంతమంది తెలుగుదేశం వాళ్ళు ఇస్తున్నారంటే ఈవో గారు కానీ వ్యవస్థ కానీ దీనికి వాళ్ళను అందుకు ఉపయోగించారనే ప్రశ్న వస్తుంది. ఆయన అయితే నిన్న మీకు చెప్పాను కదా, ఆయన ఏమన్నారు, వనస్పతి కొంత కల్తీ జరిగినట్టుగా ఉంది కానీ అంతకంటే అని ఆయన చెప్పారు. అప్పుడు ఆయన మొన్న కూడా చెప్పాడు, ఈ రిపోర్ట్ పంపిన రోజు కూడా చెప్పాడు ఆయన. ఈ రిపోర్ట్ పంపిన రోజు ఆయన చెప్పింది అది. అండ్ ఐ విల్ అగైన్ రెఫర్ శ్రీ రమణ దీక్షితులు గారు, హూమ్ వీ కెనాట్ మిస్, మనం మిస్ కాకూడని క్యారెక్టర్. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతున్నారు. అసలు ఇంత అపచారం జరిగిపోతుంది, నేను 5 సంవత్సరాలుగా మొత్తుకున్నా ఎప్పుడు వినలేదు. 5 సంవత్సరాల్లో ఎందుకు పంచుకోలేదు స్వామి గారు? రెండోది, మీరు ఎందుకు ఉపవాస దీక్ష చేయలేదు స్వామివారి సమక్షంలో? ఇంత ఘోరం జరిగిపోతూ ఉంటే అంత స్వామి కోసమే మీరు మీ పదవీ కాలం అయిపోయినా కొనసాగించేంత విలువ ఇచ్చిన వారసత్వ బాధ్యత మీది. మీరు నా ఉద్దేశంలో అదే ఆయనకు తెలిసి ఉంటే, ఆయన చేసిన హెచ్చరిక ఇదే అయి ఉంటే ఆయన తప్పకుండా దీని మీద దీక్ష చేసి